నమస్తే అండి, నేను రజాక్. కొడాలి నాని గారిని అరెస్ట్ చేసినారా? నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఏదో ఇతర దేశాలకు వెళ్తా ఉంటే అరెస్ట్ చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారు. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తున్నారు. బోరిగడ్డ అనిల్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. అంతకుముందు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా చాలా మందిని అరెస్ట్ చేసుకుంటా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఇప్పుడు కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేసినారా? ఈయన మన స్టేట్ లో ఎక్కువగా ఉండట్లేదట. మరి ఏం జరిగింది అనే దానికి సంబంధించి చూద్దాం. ఏపీలో కూటమి సర్కార్ అయితే ఈరోజు దూకుడు పెంచిందని చెప్పొచ్చు. తమపై కేసుల పరిస్థితి తెలుసుకుంటున్నటువంటి నేతలు సీక్రెట్ గా విదేశాలు చెక్కేస్తున్నారట. ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులో తీసుకోవడం అయితే జరిగింది. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని గారి వంతైంది. ఆయన కలకత్తా ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు సమాచారం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ కోర్ టీం కు కష్టాలైతే రెట్టింపైని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కొడాలి నాని గారు, ఇలా చూసుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఈ రోజున ఉందని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరంతా వేర్వేరు కేసుల్లో ఇరుక్కున్న వారే. తమ నియోజకవర్గాల్లో ఉండకుండా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారట. మరికొందరైతే అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఉన్నారు. ఇంకొందరు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో సీక్రెట్ గా విదేశాలకు వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక తాజాగా వైసీపీ నేత, కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని గారి పరిస్థితి కూడా ఇంతే అట. ఆరోగ్యం పేరిట కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి ఆయన ఇటీవల మీడియా ముందు కనిపించారు. వెంటనే అలర్ట్ అయినటువంటి ఏపీ పోలీసులు కొడాలి నాని గారు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో కలకత్తా ఎయిర్పోర్ట్ లో కొడాలి నాని గారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగిందట. ఈ విషయాన్ని ఏపీ పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారట. కోల్కతా నుంచి కొలంబోకు ఆయన పయనమైనట్లు వార్తలైతే వస్తున్నాయి. అసలు దక్షిణాది రాష్ట్రాల ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని భావించినటువంటి ఆయన నేరుగా కోల్కతాని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా కొడాలి నాని గారికి సంబంధించినటువంటి రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి నిజాలు ఏంటని తెలియాల్సి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనే విషయం పక్కన పెట్టి కొడాలి నాని గారి అంశంలో పాత లెక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట టీడీపీకి. ఎందుకంటే ఆయన మాట్లాడేటటువంటి భాష, కొడాలి నాని గారు నారా లోకేష్ గారిని కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఆయన విమర్శించేటటువంటి తీరు టీడీపీ పార్టీ క్యాడర్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు. అంటే ప్రశ్నించే తీరు ఉండొచ్చు కానీ టార్గెట్ చేసే విధానం కొడాలి నాని గారి డిఫరెంట్ అన్నమాట. సో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు కొడాలి నాని గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. మరి చూడాలి ఏం జరగబోతోందో మరి కొద్ది రోజుల్లో.